ట్రంప్ మస్క్ వార్ మళ్లీ మొదటికొచ్చింది. ట్రంప్ మస్క్ మధ్య గత కొన్ని రోజులుగా భేదాభిప్రాయాలు సమసినట్లు కనిపించినప్పటికీ ఇష్యూ మళ్లీ మొదటికొచ్చింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ మరోపై విమర్శలు గుప్పించారు మస్క్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొస్తున్నటువంటి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై విరుచుకుపడ్డారు ఎలాన్ మస్క్. ఇక ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మరుసటి రోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానంటూ మస్క్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో ఎన్నికల ముందు ఎంతో స్నేహంగా ఉన్న వీరిద్దరి మధ్య తక్కువ సమయంలోనే విభేదాలు తలెత్తాయి. ఇక ఇటీవల ఈ బిల్లుకు సెనెట్ లో ఆమోదం లభించగా తాజాగా దీనిపై విమర్శల వర్షం కురిపించారు మస్క్. సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తగ్గించి అమెరికన్ల రుణాన్ని పెంచే ఈ ప్రజాదరణ లేని బిల్లుకు మద్దతిచ్చే చట్టసభల సభ్యులను పదవీచ్యుతులను చేస్తానని బెదిరింపులకు దిగారు. ఈ బిల్లు పిచ్చిదని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అమెరికా రుణ పరిమితిని $5 ట్రిలియన్ కు పెంచుతుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయ్యేందుకు జూలై 4న డెడ్ లైన్ గా ఉంది. ఈ బిల్లును పాస్ చేయించేందుకు ఇప్పటికే ట్రంప్ సర్కార్ కసరత్తు చేస్తుంది. గత నెలలో ఈ బిల్లును పాక్షికంగా సెన్ ఆమోదించింది. ఇవాళ ఈ బిల్ సెనెట్ ఫైనలైజ్ చేస్తే ఇది చట్టంగా మారనుంది. దీంతో ట్రంప్ పై మస్క్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ప్రజల గురించి శ్రద్ధ వహించే కొత్త రాజకీయ పార్టీకి సమయం ఆసన్నమైందన్నారు. అలాగే చట్టసభ సభ్యులపై కూడా మస్క్ పలు విమర్శలు చేశారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని వారు తొలుత ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు రుణభారాన్ని పెంచే బిల్లుపై ఓటు వేస్తే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని విమర్శించారు. ఈ ఖర్చును పెంచే బిల్లు ఆమోదం పొందితే మరుసటి రోజే ది అమెరికా పార్టీ ఏర్పడుతుందని హెచ్చరించారు. అమెరికాకు డెమోక్రటిక్ రిపబ్లికన్ యూనియన్ పార్టీకి ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరం ఉందని నొక్కి ఒక్కాడు చెప్పారు. ఇది ప్రజల గొంతుకగా ఉంటుందన్నారు. ఇక అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత జార్జ్, మాజీ చీఫ్ ఎలాన్ మస్క్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇన్నాళ్లుగా ట్రంప్ ప్రభుత్వంలో ఉంటూ అధికార యంత్రాంగాన్ని శాసించిన మస్క్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త బిల్లు విషయంలో విభేదించి దూరమయ్యారు. ఇక అంతకు ముందు కొన్నాళ్ళు జోడెద్దులు సవారీ చేసినట్లుగా ఒకే దారిలో నడిచిన వీరిద్దరి మధ్య వైరం ఇప్పుడు మరింతగా ముదురుతుంది. ఆ బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానని ఏకంగా మస్క్ హెచ్చరించే వరకు పరిస్థితి వెళ్ళింది. దీంతో ట్రంప్ మస్క్ వార్ మళ్లీ మొదటికొచ్చిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.